కాంగ్రెస్ నాయకులు నిన్న కిషన్ రెడ్డి గారు ఈడీలో జరుగుతున్నటువంటి అరెస్టులు చట్ట ప్రకారం జరుగుతున్నాయని చెప్తున్నాడు. కిషన్ రెడ్డి గారు, ఇక్కడ సమయం ఎక్కువ లేదు, కానీ మీరు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు మేము ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఈడీ దాని గురించి చర్చించి మీకు తెలియాల్సిన విషయాలు మీ ముందు పెడతామని తెలియజేస్తూ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీ ముందు పెడతామని, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి, మేము ప్రూవ్ చేస్తామని చెప్పి మీతోటి దాని గురించి వివరంగా సంభాషిస్తామని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఈనాటి బ్రిటిషర్స్ని అడ్డుకోవడానికి వాళ్ళు ముందుండి పోరాటం చేస్తుంటే వాళ్ళని అడ్డుకొట్టడానికి, వాళ్ళని భయపెట్టించడానికి ఈడీ తరఫున కేసులు పెడితే ఆ కేసు కూడా ఎలాంటి కేసు అంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన ఒక సంస్థ కాపాడుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకొని ఈరోజు ఆ ఈడీ కేసులు పెట్టి అందులో ఛార్జ్షీట్లు దాఖలు చేయడం మనం చూసాము. ఈరోజు అందరు అడుగుతున్నారు, మీరు నిరసనలు ఎందుకు చేస్తున్నారు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారని. ఈరోజు మనం ఈ నిరసన ధర్నాలు ఎందుకు చేస్తున్నామంటే న్యాయపరంగా కాంగ్రెస్ పార్టీ ఈ కేసులన్నీ ఎదుర్కొంటా ఉంది. సోనియా గాంధీ గారు ఆ వయసులో కూడా వాళ్ళు పిలిచినప్పుడల్లా విచారణకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని చూపిస్తా ఉన్నారు. అది 4 గోడలలో నడుస్తున్న ప్రజలకు ఒక అవగాహన రావాలని మన మీద వాళ్ళు ఏలు చూపిస్తే ఆ ఏలు ఎందుకు చూపిస్తున్నారో ప్రజలకు తెలవడానికి ఈ ధర్నాలు, నిరసనలు. మన మీద కేసు పెట్టడానికి కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద కేసు పెట్టడానికి కూడా వాళ్ళకి సరైన కేసు దొరకలేదు. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీద మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలు మన మీద వేస్తున్నారంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మోడీ గవర్నమెంట్ ఎంత ఫ్రస్ట్రేటెడ్ పొజిషన్లో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా. ఇది ప్రజల్లో ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ, మన కోసం పోరాటం చేసే పార్టీ అని. ఈ రోజు ప్రతి ఒక్క సంస్థని నిర్వీకరిస్తుంటే రాహుల్ గాంధీ గారు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి దేశంలోనే ప్రజల కోసం కొట్లాడుతున్న విధానాన్ని ముందుకెళ్లకుండా అడ్డం పడుతున్న వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పోరాటం ఆగదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్కరు, కార్యకర్త, నాయకులతో పాటు ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈడీ కేసులోకి వెళ్ళామే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ప్రజలకు కూడా ఇందులో ఉన్న ఆరోపణలన్నీ చూసి కూడా వాళ్ళు ఇంకా కూడా మా పక్షాన నిలబడతారని మేము నమ్ముతా ఉన్నాము. వాళ్ళు చేసిన త్యాగం వృధా కాదని, ప్రజల సంక్షేమంతో వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు చేసే పోరాటానికి మేమందరం కూడా ఎప్పుడు వాళ్ళకు అండదండగా ఉంటామని తెలియజేయడానికే ఈరోజు మనం ఇక్కడికి చేరుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మేడం మీనాక్షి నటరాజన్ గారికి, పేరు పేరున పెద్దలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం ఇక్కడ ఆగదని మరొకసారి తెలియజేస్తూ, ఆఫ్టర్ 13 years ఈ రోజు వాళ్ళు ఛార్జ్షీట్ ఇచ్చారు. అది కూడా ఓన్లీ కావాలని 22లో కూడా మీకు తెలుసు ఎన్ని రోజులు 50 గంటల పాటు రాహుల్ గాంధీ గారిని విచారించినప్పటికీ కూడా వాళ్ళకి ఏం దొరకలేదు. కాకపోతే ఏంటంటే ఛార్జ్షీట్ వేసినప్పుడు ఉట్టిగన్న వాళ్ళని ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల నుంచి పక్కదారి పట్టించడానికి చేశారు. కానీ దానికి మేమందరం భారతదేశం మొత్తం యువత కానీ, న్యాయవాదులు కానీ, ప్రజలు అందరూ కూడా వారి వెనుక ఉన్నారనే విషయాన్ని గమనించడం మర్చిపోయారు. మరి ఏదైతే ఈ రోజు జరిగిన ఈ ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు చేర్చడం వల్ల మనకు కాంగ్రెస్లో ఒక ఉత్సాహం, ఎందుకంటే ఎదుర్కోవాలి, ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు ఎదుర్కొనే ఉత్సాహం వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా పోరాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.